కరోనా విషయానికి వచ్చినట్లయితే సార్, అంటే రీసెంట్ టైమ్స్లో మొన్న గవర్నమెంట్ అఫీషియల్గా అనౌన్స్ చేసింది దీనివల్ల ఇబ్బందులు ఏంటో, సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి క్లాట్స్ ఎక్కువయ్యి ఈ హార్ట్ అటాక్స్ పెరగడానికి కూడా ఈ కరోనా వ్యాక్సినే కారణం అని చెప్పి ఒక న్యూస్ స్ప్రెడ్ అయింది. చాలామంది బిలీవ్ చేశారు దానికి బ్లేమ్ చేస్తూ ఉన్నారు కూడా. అండ్ అఫీషియల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా గవర్నమెంట్ది కాబట్టి చెప్పుకుంటారు, గవర్నమెంటే వ్యాక్సిన్స్ ఇచ్చింది కాబట్టి గవర్నమెంట్ రిపోర్టు అలాగే వస్తుంది, ఇంకెలా వస్తుంది. యాజ్ ఏ హార్ట్ స్పెషలిస్ట్ మీరు ఏం చెప్తారు దాన్ని? అంటే ఇటీవల కాలంలో చాలా రకాల అంటే చాలాసార్లు గుండె పోటు వచ్చినప్పుడు కానీ, గుండె జబ్బు వచ్చినప్పుడు కానీ అది కోవిడ్ అకౌంట్లోనో లేదా కోవిడ్ వ్యాక్సిన్ అకౌంట్లో వేయడం జరుగుతుందండి. ఇందులో కొంతవరకు నిజం ఉంది, కొంతవరకు నిజం ఇన్ ద సెన్స్ కొన్ని రకాల కోవిడ్ వ్యాక్సిన్స్ తోటి మనకి బ్లడ్ క్లాట్స్ అనేవి పెరిగే అవకాశం ఉన్నది అనేది కొన్ని స్టడీస్లో వచ్చింది. అది రెట్రోస్పెక్టివ్గా అప్పుడు మనకి తెలియదు, అది వ్యాక్సిన్ ఇస్తున్నప్పుడు. రెట్రోస్పెక్టివ్గా ఇప్పుడు డేటానంతా చూస్తే కొంచెం స్లైట్ ఇంక్రీజ్ ఇన్ క్లాట్ ఫార్మేషన్ ఉండొచ్చు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత. అది కూడా కొన్ని రకాల కోవిడ్ వ్యాక్సిన్స్ మాత్రమే అనేది వచ్చింది. బట్ కోవిడ్ వ్యాక్సిన్ ఎఫెక్ట్ సంవత్సరాల తరబడి ఉండదండి. అంటే ఏది క్లాట్ ఫార్మేషన్ జరిగేది యూజువల్గా వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు కానీ, వ్యాక్సిన్ తీసుకున్న మొదటి 3-4 వారాల్లో కానీ ఎక్కువ మందిలో ఇలాగ వస్తుంది అనమాట. బట్ 3 ఏళ్ళ క్రితం 4 ఏళ్ళ క్రితం నేను కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాను, ఈ రోజు నాకు హార్ట్ అటాక్ వచ్చింది, కాకపోతే కోవిడ్ వ్యాక్సిన్ వల్లనే హార్ట్ అటాక్ వచ్చిందంటే అది కరెక్ట్ కాదు. సో ఆ అపోహలు అక్కర్లేదండి. ఇప్పుడు ఎలాగో ఇప్పుడు బూస్టర్లు కూడా అందరూ తీసుకున్నారు, అయిపోయింది. సో ఆ వ్యాక్సిన్ తీసుకున్న ప్రతి ఒక్కరూ నాకు హార్ట్ అటాక్ వస్తుందేమో అని భయపడటం కరెక్ట్ కాదు. సో దేర్ మోస్ట్ ఆఫ్ ది వ్యాక్సిన్స్ ఆర్ సేఫ్ అండి. కొద్ది వ్యాక్సిన్స్ ఏవైతే ఇలా క్లాట్స్ ఏర్పడే అవకాశాలు ఉన్నాయో వాటికి కూడా ఎఫెక్ట్ విల్ బి లిమిటెడ్ ఫర్ సర్టన్ పీరియడ్. యూజువల్గా 3 to 4 weeks ఇస్ ద టైమ్ ఆఫ్టర్ వ్యాక్సినేషన్ ఇలాంటి సమస్యలు చూసాం, బట్ నాట్ నౌ. ఓకే, సో దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. రెండోది, కోవిడ్ వస్తే హార్ట్ అటాక్స్ వస్తాయా, కోవిడ్ వల్ల హార్ట్ అటాక్స్ పెరిగినాయా అనేది అక్కడ కూడా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. నార్మల్గా కోవిడ్ వచ్చినప్పుడు, యాక్టివ్ కోవిడ్ ఉన్నప్పుడు లేదా కోవిడ్ వచ్చి తగ్గిన తర్వాత మొదటి ఫ్యూ వీక్స్లో ఆ టైంలో క్లాటింగ్ టెండెన్సీ కొంచెం ఎక్కువ ఉండటం, కొద్ది మందిలో మన ఖాళీ రక్తనాళాల్లో క్లాట్స్ ఏర్పడటం కానీ, గుండె రక్తనాళాల్లో హార్ట్ అటాక్స్ రావటం కానీ కొద్ది మందిలో చూసామండి. కాకపోతే మనకేదో 2-3 సంవత్సరాల క్రితం కోవిడ్ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు నాకు హార్ట్ అటాక్ వస్తుందేమో అన్న భయం కూడా అక్కర్లేదు. సో ఓన్లీ యాక్టివ్ సివియర్ ఫార్మ్ ఆఫ్ కోవిడ్ ఉన్నప్పుడు ఇలాగా క్లాట్స్ ఏర్పడే అవకాశం ఉంది, చూసాం కూడా చాలా మందిలో.